నమస్కారం. తొలి ఏకాదశి గురించి మన పురాణాలలో చాలా ప్రాముఖ్యంగా చెప్పబడింది. అయితే ఈ తొలి ఏకాదశి మనకు ఆషాఢ మాసంలో వస్తుంది. అయితే మనకు తెలుగు కాలమానం ప్రకారం తెలుగు నెలలో పక్షానికి ఒక ఏకాదశి చొప్పున ఒక్కో మాసానికి 2 ఏకాదశులు, సంవత్సరానికి 26 ఏకాదశులు ఉంటాయి. ప్రతి మాసంలో ఏ పేర్లతో ఏ ఏకాదశులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాప విమోచన ఏకాదశి చైత్రమాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. కామద ఏకాదశి చైత్రమాసంలో శుక్లపక్షంలో వస్తుంది. వరుదిని ఏకాదశి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. మోహిని ఏకాదశి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వస్తుంది. అపార ఏకాదశి జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. నిర్మల ఏకాదశి జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వస్తుంది. యోగిని ఏకాదశి ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. దేవాశయని ఏకాదశి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వస్తుంది. కామిక ఏకాదశి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. పుత్రాద ఏకాదశి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వస్తుంది. ఆజా ఏకాదశి భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. పద్మ ఏకాదశి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వస్తుంది. ఇందిర ఏకాదశి ఆశ్వేజ మాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. పాపాంకుశ ఏకాదశి ఆశ్వేజ మాసంలో శుక్లపక్షంలో వస్తుంది. రామ ఏకాదశి కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. ప్రబోధిని ఏకాదశి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వస్తుంది. ఉత్పన్న ఏకాదశి మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. మోక్షద ఏకాదశి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వస్తుంది. సఫల ఏకాదశి పుష్యమాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. పుష్యపుత్ರದ ఏకాదశి పుష్యమాసంలో శుక్లపక్షంలో వస్తుంది. శతతిల ఏకాదశి మాఘమాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. జయ ఏకాదశి మాఘమాసంలో శుక్లపక్షంలో వస్తుంది. విజయ ఏకాదశి పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. అమాలిక ఏకాదశి పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వస్తుంది. పద్మిని ఏకాదశి అధిక మాసం కృష్ణపక్షంలో వస్తుంది. పర్మ ఏకాదశి అధిక మాసంలో శుక్లపక్షంలో వస్తుంది. ఇలా 26 ఏకాదశులు మనకున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.